పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపైన యాక్షన్ తీసుకోవాలంటూ అనర్హత వేటు వేయాలంటూ గత కొన్ని నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తీసుకొస్తే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మరి బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నటువంటి సొంత సర్వేల్ని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ లేటెస్ట్ సర్వేలో విస్తుపోయే నిజాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇక బీఆర్ఎస్కు కేవలం 4 అంటే 4 సీట్లు వస్తాయనేటువంటి సర్వే రిపోర్ట్లు వెల్లనట్టు తెలుస్తోంది. మరో 4 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. 2 సీట్లలో ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి, ఏ రకంగా చేశారు? కేటీఆర్ అరెస్ట్ అయితే సర్వే రిజల్ట్ ఎలా ఉంటుంది, కేటీఆర్ అరెస్ట్ కాకపోతే ఉప ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుంది, అసలు కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా? సర్వే ఫలితాలు చూసి కేటీఆర్ షాక్ అయ్యాడా లేకపోతే హ్యాపీగా ఉన్నాడా? ఎన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు సర్వే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, ఒకవేళ సర్వే వస్తే మరి లోకల్ బడి, గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడబోతుంది కేటీఆర్ అరెస్ట్ అయితే? ఒకవేళ నిజంగానే సర్వేలు అన్నట్టుగా ఉప ఎన్నికలు పెడితే మరి ఖైరతాబాదు, రాజేంద్ర నగర్లో టగ్ ఆఫర్ ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ అనమంటున్నారు. మిగతా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ 4 సీట్లు గెలుచుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్కు వచ్చే 4 సీట్ల నియోజకవర్గాలు ఏవి, కాంగ్రెస్ గెలుచుకునే 4 సీట్ల నియోజకవర్గాలు ఏంది, ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం. స్వేచ్ఛ పత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కేటీఆర్ను అదుపులోకి తీసుకుంటే పరిస్థితి ఏంటి, అరెస్ట్ 3లో సర్వేలు, పబ్లిక్ ఫీడ్బ్యాక్లో 3 ప్రధాన పార్టీలు, స్థానిక ఎన్నికల్లో ప్రభావంపై లోతుగా స్టడీ, అనుకూల ప్రతికూల ఫలితాలపై అంచనా, సానుభూతి, మైలేజ్పై బీఆర్ఎస్ నమ్మకం, తప్పు చేస్తే శిక్ష తప్పదనే మెసేజ్తో కాంగ్రెస్, నాడు కవిత అరెస్టు ఆలస్యంపై బీజేపీలో చర్చలు. కేటీఆర్ అరెస్ట్ అయితే రాజకీయ పరిస్థితి ఏంటి, తమకు రాజకీయంగా నష్టమా, లాభమా? ఇప్పుడు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ఇదే ఆలోచనలో పడ్డాయి. ఇందుకోసము సర్వేలు చేయించుకుంటున్నాయి. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే అవినీతికి తగిన శిక్ష పడింది కాబట్టి జనంలో తమకు సానుకూల వాతావరణం ఉంటుందంటూ, తద్వారా పంచాయతీ ఎన్నికల్లో లాభం జరుగుతున్నట్టు కాంగ్రెస్ భావిస్తుండగా, మరి బీఆర్ఎస్ మాత్రం ఇక కక్షతోని నాపై కేసు, లై డిటెక్టర్ పరీక్షకు రెడీ, ఈడీ అడిగిన 40 ప్రశ్నలకు సమాధానం చెప్పా, విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్ అంటూ నిన్నటి వార్తకు సంబంధించి మనకు అనిపిస్తుంది. మిగతా అంశం 5వ పేజీలో ఉందంటే ఒకసారి 5వ పేజీలో ఉన్నటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేస్తే, అరెస్ట్ 3లో సర్వేలు, సింపతి మీద ఆశలు పెట్టుకున్నది. గతంలో లీడర్లు జైలుకు వెళ్ళినప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు లాభం కలిగింది కాబట్టి తమకు పొలిటికల్ మైలేజ్ ఏమైనా వస్తుందేమోనని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నది. ఇక బీజేపీ సైతం ఈ అరెస్టుకు సంబంధించి సర్వేలు చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. కవిత అరెస్టు విషయంలో జాప్యం జరగడంతో తమకు రాజకీయంగా లాభం కలగలేదంటూ ఇక బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా తమకే లాభమని, ఏసీబీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కు లాభం చేకూరే ఛాన్స్ ఉందంటూ బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల అరెస్టు ప్రభావం ఎంత? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు వ్యవహారం అన్ని పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు అరెస్ట్ అవుతారనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదనే పార్టీలో అంచనా. ఇటు ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరైన తర్వాత అరెస్టు కాకపోవడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించినా ఇక ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అరెస్టు ప్రభావం ఏ మేరకు ఉంటుందంటూ అంచనాల్లో పార్టీలు తలములుకులవుతున్నాయి. త్వరలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా ఈ నెల చివరిలోగా మున్సిపాలిటీ పాలన ముగియన్నది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్వేలు చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల నుంచి లోకల్ లీడర్లు అర్థం కాని రీతిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని, పార్టీకి మైలేజ్ వస్తుందన్న బీఆర్ఎస్ అంచనా, అవినీతికి పాల్పడితే ఎంతటి స్థాయిలో ఉన్న చర్యలు తప్పవనే మెసేజ్ జనంలోకి వెళ్తున్నట్టు కాంగ్రెస్ భావన. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సరైన టైంలో అరెస్ట్ కాకపోవడంతో అనుకున్నంత స్థాయిలో గ్రాఫ్ పెరగలేదంటూ బీజేపీ నేతల వాదన. తప్పు చేస్తే చర్యలు తప్పవనే భావనలో కాంగ్రెస్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతోనే ఎఫ్ఐఆర్ నమోదైందని, కాంగ్రెస్ పార్టీకి దీంతో ఏమాత్రం సంబంధం లేదంటూ వాదన జనంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది. తప్పు చేస్తే అక్కినేని నాగార్జున అయినా, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ అయినా
పార్టీ పెద్దలైనా ప్రభుత్వం ఉపేక్షించదంటూ చట్టం తన పని తాను చేసుకుపోతుందనేటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్. మొన్న అల్లు అర్జున్ విషయంలో, నిన్న కేటీఆర్ విషయంలో సీఎం ఢిల్లీ వేదికగానే సూటిగా బదిలించారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ సహా ఆయనతో అంటగాగిన అధికారులు, పార్టీ లీడర్ల వ్యవహారం ప్రజలకు స్వయంభవం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అసెంబ్లీలో గందరగోళం సృష్టించి సభను అడ్డుకోవడం లాంటి చర్యలను ప్రజలు అసహించుకుంటున్నట్టుగా తెలిసింది. సస్పెండ్ చేయకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించేందుకు అభిప్రాయాలు వచ్చాయి. దీంతో అరెస్టుకు రాజకీయాలను అడ్డగట్టగా బీఆర్ఎస్ ప్రచారం చేసిన జనం నమ్మారనే అంచనాలతో ఉంది. మరోసారి తప్పు చేయదు. ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంపై ప్రధాని మోడీ మొదలు అమిత్ షా పార్టీ పెద్దలంతా కవిత అరెస్టుపై అనేక రకాల కామెంట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆమెను అరెస్ట్ చేయకపోవడంతో ప్రజల్లో ఆశించిన స్థాయిలో పార్టీ బలపడలేదని అప్పట్లోనే ఆ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. మాటలే తప్ప చేతలు లేవంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ప్రజల్ని అదే తరహా చర్చ జరిగింది. ఫార్ములా ఈ కేసు కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేస్తే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకూలంగా మారుతుందని, ఈడీ అరెస్ట్ చేస్తే ఆ క్రెడిట్ బీజేపీకి దక్కుతుందనే వాదన కమల్నాథుల్లో వ్యక్తమవుతుంది. కవిత విషయంలో జరిగిన ఆలస్యం కేటీఆర్ విషయంలో రిపీట్ కావద్దని కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన, పసుపు బోర్డు మంజూరు చేసిన హైడ్రాను వ్యతిరేకించిన పార్టీకి పెద్దగా గ్రాఫ్ పెరగలేదంటూ అంచనాకు వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్తో పార్టీ బలోపేతం కావడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకోవడానికి వీలుంటుందంటూ అభిప్రాయం. కేటీఆర్ అరెస్టు 3 పార్టీలోకి ఏదో ఒక రకంగా కలిసొస్తుందనే అంచనాతో ఉన్నాయి. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఈ పార్టీ నేతలు దీన్ని బలమైన అస్త్రంగా మలుచుకునే ఆలోచనలో ఉన్నాయి. 3 ప్రధాన పార్టీల వ్యూహాలు, ప్రతి ఊహలకు ఏ పార్టీ అడ్వాంటేజ్గా మారబోతుందనే ఆసక్తికరంగా ఇక చర్చ కొనసాగుతుంది. అనుకూలంగా మలుచుకునే యోచనలో గులాబేట. కేటీఆర్ అరెస్ట్ వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వేధిస్తుందనే ప్రచారం చేసుకోవాలనుకుంటున్నది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అరపైసా అవినీతి లేదంటూ కేటీఆర్ పదే వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఇదేనంటూ ఆ పార్టీ లీడర్ల వాదన. అరెస్ట్ ఖాయమనే ఆలోచనతో లీడర్లంతా ఆయనను పరామర్శిస్తున్నారు. అరెస్ట్ అయితే సానుభూతిని పొందొచ్చని, స్థానిక ఎన్నికల్లో దీన్ని ప్రధాన ప్రచారస్థంగా వాడుకోవచ్చనే ఆలోచన ఆ పార్టీకి ఉన్నది. రాజకీయ ప్రయోజనం కోసం ఎమ్మెల్సీ కవితను బీజేపీ అరెస్ట్ చేస్తే కేటీఆర్ను కాంగ్రెస్ అరెస్ట్ చేసిందని జనంలో చర్చ జరిగేలా చేసుకోవాలనుకుంటున్నది. 2 పార్టీలు పరస్పరం అవగాహనతో ఉన్నాయని బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు కస్టోడియన్ మెసేజ్ పంపాలనుకుంటున్నది. అరెస్టు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పటికే నియోజకవర్గ స్థాయి లీడర్ల నుంచి బీఆర్ఎస్ అభిప్రాయాన్ని సేకరిస్తున్నది. పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుందని వెల్లడితో అరెస్టు ద్వారా సానుభూతిని పొందాలనుకుంటుందంటూ మనకు పూర్తిగా ఇక్కడ కనిపిస్తోంది. ఇక కంటిన్యూషన్గా ఇక్కడ ఇప్పటికిప్పుడు 10లో బీఆర్ఎస్కు 4 స్థానాలు వస్తాయట. సో ఆ పార్టీకి దక్కేవి చేవెళ్ళే, గణపూరు, బాన్సువాడ, జగిత్యాల మాత్రమే బీఆర్ఎస్కి వస్తాయి. సో ఖైరతాబాద్, రాజేంద్ర నగర్ టఫ్ ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్కు భద్రాచలము, గద్వాల, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి వచ్చే అవకాశం ఉందట. ఎమ్మెల్యేల ఫిరాయించిన 10 స్థానాల్లో బైపోల్ ఊహాగణలపై సిప్యాక్ సర్వే అట. సో సిప్యాక్ అనేటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే తెలంగాణ రాజకీయాలు రోజు కబురుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 ఎమ్మెల్యేలను తమ వైపునకు లాక్కుని గట్టి దెబ్బ కొట్టిన కాంగ్రెస్కు ఉప ఎన్నికల ద్వారా చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. ఇందుకోసం ఆ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఆ 10 సెగ్మెంట్లో ఉప ఎన్నికలు ఖాయమని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సెగ్మెంట్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగితే నెగ్గేదెవరు, ఓరేదెవరు అంటూ సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ నిర్ణయాలు వెల్లడిస్తున్నది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ అభయస్థం వంటి పథకాల్ని ప్రజలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు ఉద్యమ కాలంలో తమ ఆయుపట్టైన బైపోల్ ఎలక్షన్స్ స్ట్రాటజీని బీఆర్ఎస్ వెలికితీస్తుంది. తాజాగా కేటీఆర్ బై ఎలక్షన్ వ్యూహాన్ని తెరవీకి తీసుకురావడం ఇదే వ్యూహం అనే టాక్ వినిపిస్తుంది. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చందాగా బైపోల్ కోసం తహతాలాడుతున్న బీఆర్ఎస్కు చెక్ పెట్టాలంటూ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ మారిన 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే అన్ని స్థానాలు తమ ఖాతాలోనే వేసుకునేలా సీఎం రేవంత్ పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కారు వస్తాం 50-50. సిప్యాక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 4 స్థానాలు దక్కనున్నట్టు వెల్లడి. మరో 2 స్థానాలు ఇరు పార్టీలు టఫ్గా ఉండే అవకాశాలున్నాయి. ఇక సర్వే ప్రకారం భద్రాచలం, గద్వాల, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ళ, స్టేషన్ గణపూర్, బాన్సువాడ, జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇక ఖైరతాబాద్లో ట్రయాంగిల్ ఫైట్, రాజేంద్ర నగర్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది.
ఇక ఆ సర్వేల అంచనాలు ట్విట్టర్ హ్యాండిల్లో సంస్థ పోస్ట్ షేర్ చేసింది. అయితే ఈ సర్వేలో బీజేపీ ప్రస్థానం తీసుకురావడంపై గమనార్హం. ఈ ట్విట్టర్ హ్యాండిల్ బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి ప్రచారము సోషల్ మీడియాలో జరుగుతుంది. ఎస్, ఓవరాల్గా అసలు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఏం జరగబోతున్నటువంటి అంశం గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో 2 పేపర్లు, ఒకటి స్వేచ్ఛ, ఇంకోటి దిశ డైనమిక్లో, ఈ 2 పేపర్లు ఒకటేమో నిన్న వచ్చిన అంశం, ఈరోజు దిశలో వచ్చినటువంటి అంశం. ఈ 2 అంశాలని కనుక కంపేర్ చేసుకుంటే సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ నేతలు పోయి పక్కా పార్టీ ఫిరాయింపుకు పాల్పడేటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలి. సో అనర్హత వేటుతో పాటు వాళ్ళని ఖచ్చితంగా ఉప ఎన్నికల బరిలో మేము ఓడించి తీరుతామనేటువంటి బలమైనటువంటి దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ ముందుకు పోతుంది. సో ఈ నేపథ్యంలో అనేక కోణాలలో కొన్ని సంస్థలు సర్వేలు వేసినాయి. ప్రధానంగా సిప్యాక్ అనేటువంటి సంస్థ తన అకౌంట్ అంటే ఏదైతే ట్విట్టర్ హ్యాండిల్లోనే పోస్ట్ చేసింది, తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే కేవలం బీఆర్ఎస్కు 4 సీట్లు వస్తాయి, కాంగ్రెస్కు 4 సీట్లు వస్తాయి. మిగిలిన ఈ 2 సీట్ల పరిస్థితి ఏంది అంటే, సో మిగిలిన ఈ 2 సీట్లు ఏవైతే రాజేంద్ర నగర్ కావచ్చు, అండ్ దాంతోపాటు ఇక మిగిలినటువంటి ఏదైతే మనకు ఖైరతాబాద్ కావచ్చు. సో రాజేంద్ర నగర్ వచ్చేసి కొంత టఫ్ ఫైట్ ఉంటుంది, ఖైరతాబాద్ వచ్చేసి ట్రయాంగిల్లో ఉంటుంది అంటూ ఇప్పటికే ఆ సర్వేలు వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఆ సర్వేలో క్లియర్గా తెలుస్తుంది, బీఆర్ఎస్కు 4, కాంగ్రెస్కు 4, మిగిలిన 2 ట్రయాంగిల్ ఒక చోట, టఫ్ ఫైట్ ఒక చోట. మరి బీజేపీ పరిస్థితి ఏంది? అసలు బీజేపీకి ఉప ఎన్నికలు ఒక సీట్ కూడా రాదా అంటే రాదు అనేటువంటి ఇంటిమేషన్ ఆ సర్వేలు ఇస్తూ ఉన్నాయి. సో మన గతంలో చూసినాం, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయబోతున్నాం, ఇగో అరెస్టు, అగో అరెస్టు, ఇగో అరెస్టు, ఓ పెద్ద చర్చ జరిగింది. కానీ కవిత అరెస్టు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగింది. సో అప్పుడు బీజేపీకి పెద్ద కలిసి రాలే. అనుకున్న సమయానికి ప్రజలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు కనుక కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీకి 8 కాస్త ఇంకొక 4-5 సీట్లు యాడ్ అయ్యి 12-13 సీట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవి. కానీ అనుకున్నటువంటి సందర్భం లేదు. ఎంపీ స్థానాలు కూడా అంతే, బీజేపీకి అనుకున్నటువంటి సీట్లు రాలే. ఆమెను కనుక ఒకవేళ అనుకున్న సమయంలో ఎంపీ ఎన్నికల కల్లా ముందో ఆ తర్వాత మనం ఒక సమయానికి కనుక అరెస్ట్ చేసి ఉంటే కొంచెం సీట్లు పెరిగేది. సో ఈసారి అట్లా కాదు, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీడీసీ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇన్ని ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ ఏమో సానుభూతి స్టాండ్తో పోతుంది, కాంగ్రెస్ ఏమో నిజాయితీ చట్టం తన పని చేసుకోబోతుంది అనేటువంటి స్టాండ్లో పోతుంది. బట్ మన స్టాండ్ ఏంటి? బీజేపీ స్టాండ్ ఏంటి? ఏసీబీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి కెనడి పోతుంది. ఒకవేళ ఏసీబీ అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయినటువంటి కేటీఆర్, బీఆర్ఎస్ అవినీతి అక్రమ కేసులు, అవినీతి లేకున్నా అవినీతి జరిగిందని అక్రమ కేసులు పెట్టినటువంటి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసేందుకు అక్రమ అరెస్ట్ అని ప్రజల్లోకి ప్రచారం చేసుకొని సానుభూతిని, సింపతిని గెయిన్ చేసుకొని లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకునే ప్లాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నాడు. ఒకవేళ ఈడీ కనుక అరెస్ట్ చేస్తే, సో ఈడీ కనుక నేషనల్ సంస్థ కాబట్టి ఈడీ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఆ క్రెడిట్ బీజేపీ పోయే అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు, చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికల వాడి వేడి చర్చ జరుగుతుంది. నిజంగానే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవసరం ఉన్నదా? ఉప ఎన్నికలతోటి ఎవరికి ఒరిగేది ఉన్నది? ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తేనేమో బీఆర్ఎస్ ఏమని ప్రచారం చేసుకుంటుంది? అగో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, గల్లీలో ఉన్న కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న బీజేపీ 2 ఒకటై ఈడీని ఎంట్రీ చేయించి మనీ లాండరింగ్ కోణంలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీద అక్కస్సు కక్కుతూ బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కావాలని అరెస్ట్ చేయించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈడీ అరెస్ట్ చేయకపోతే ఏసీబీ అరెస్ట్ చేసింది అనుకో, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మేము ప్రశ్నించినాం కాబట్టి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినామని మేము అడిగినాం కాబట్టి, రైతుల పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడినాం కాబట్టి మా మీద అవినీతి అక్రమ కేసులు పెట్టి అనేకమైనటువంటి విచారణలు జరిపించి అనేకమైనటువంటి కమిషన్లు వేసి మమ్మల్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ మీద కమిషను, ఫోన్ ట్యాపింగ్ మీద కమిషను, కాళేశ్వరం కమిషను, గొర్రెల స్కామ్ కమిషను, ఫార్ములా ఈరేస్ కమిషను, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కమిషన్లు.
ఉన్నవి లేనివన్నీ కమిషన్లు పెట్టి విచారణలు జరిపించి నివేదికలు తీసుకొని మమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటుంది. ఆ టార్గెట్ పెట్టుకొని మమ్మల్ని వేధిస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఒక లైన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం జనాలకు పోయేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సర్వేలు తేలింది. కేటీఆర్ అరెస్ట్ అయితే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, కవితమ్మ బయటనే ఉంటుంది, హరీష్ రావు బయటనే ఉంటాడు, ఇక కేసీఆర్ బయటకు వస్తాడు, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు, బాలక సుమన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇక వీళ్ళు ఉన్నారు కదా, ఇక మిగతా లీడర్లు అంత ఉంటారు కదా, వీళ్ళందరూ జనాల్లోకి మా కేటీఆర్ను అరెస్ట్ చేశారు, కావాలని అరెస్ట్ చేసినటువంటి సింపతిని గెయిన్ చేసుకునేందుకు పక్కా ప్లాన్లు చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఆ 10 నియోజకవర్గాల్లో ప్రజలు ఏ మూడ్లో ఉన్నారు, భద్రాచలం ప్రజలు ఏ మూడ్లో ఉన్నారు, ఖైరతాబాద్ ప్రజలు ఏ మూడ్లో ఉన్నారు, బాన్స్వాడ ప్రజలు ఏ మూడ్లో ఉన్నారు, చేవేల ప్రజలు ఏ ఊర్లో ఉన్నారు, రాజనగర్ ప్రజలు ఏ ఊర్లో ఉన్నారు. సో ఇట్లా కడియం సిఆర్ విషయంలో మరి కడియం సిఆర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఏ ఊర్లో ప్రజలు ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా పటాన్ చెరువు విషయంలో ఏ మూడ్లో ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజల మూడ్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని కొన్ని సర్వేల ద్వారా బీజేపీ ఒక సర్వే చేయించుకున్నది, కాంగ్రెస్ ఒక సర్వే చేయించుకున్నది, బీఆర్ఎస్ ఒక సర్వే చేసుకున్నది, 3 పార్టీలు ఇండివిజువల్ సర్వేలు చేసుకున్నాయి. ఈ మూడుకి కాకుండా కొంతమంది కామన్గా ఇండివిజువల్గా కొన్ని సర్వేలు చేసినాయి పార్టీలకు సంబంధం లేకుండా. సో సర్వేలు అంతా కూడా టగ్ ఫర్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది, బీజేపీ లెక్కలకే లేదన్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో మరి ఈ లెక్కలకే లేనటువంటి బీజేపీ నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఎంతవరకు తన బలాన్ని చూపించుకుంటుంది, ఎంతవరకు ఉప ఎన్నికల్ని మరి వాళ్ళ ఖాతాలో వేసుకొని కొన్ని సీట్లు సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో చూద్దాం నిజంగానే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయా, ఉప ఎన్నికలు వస్తే నిజంగానే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందా, మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10కి 10 సీట్లను సొంతం చేసుకుంటుందా, లేకపోతే 10లో పలసగా 4 సీట్లను సొంతం చేసుకుంటుందా. సో ఏం జరగబోతుంది, 10 నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ వీడియోని చూస్తుంటారు. మీ కామెంట్ కింద పోస్ట్ చేయండి, నిజంగా ఉప ఎన్నికల అవసరం తెలంగాణలో ఉన్నదా, మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే చేసిన పని మంచిగా అనిపిస్తున్నదా, మీ ఎమ్మెల్యే నిజంగానే మీరు మళ్ళీ గద్దె దించి కొత్త ఎమ్మెల్యే అనుకుంటే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారా, మీ పాత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన పని మీకు నచ్చుతున్నదా నచ్చుతలేదా. సో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణ రాజకీయాలు మాత్రం ఒక రకమైనటువంటి వాడి వేడిగా నడుస్తూ ఉన్నాయి. ఒక మినీ యుద్ధాన్ని తలపించేలా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టాండ్తో వాళ్ళ వ్యూహాలతో మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి వాళ్ళు ఫేవర్గా ఎవరి పథకాలని వాళ్ళు ఎవరు హామీలను వాళ్ళు జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఏం జరగబోతున్నాయో మనం చూడాల్సిన అవసరం ఉంది. గతంలో మనం మునుగోడులో చూసినాం, హుజురాబాద్లో చూసినాం, దుబ్బాకలో చూసినాం, నాగార్జున సాగర్లో చూసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 10 ఏళ్ల పాటు జరిగిన ఉప ఎన్నికల గురించి మనం మాట్లాడితే ఒక్కసారిగా ఓటర్ను మద్యంతో, బిర్యానీతో, డబ్బులతో కొనే ప్రయత్నం చేసి కోట్లు ఉప ఎన్నికల పేరిట ఖర్చు పెట్టే సందర్భాలున్నాయి. మరి ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో ఆలోచించుకోండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.